అటుకులను కలపబోతున్నా. ముందుగా ఇంట్లో నూనె ఇక్కడ నూనె పోయాలి. పోసినాక నెక్స్ట్ వేయం ఆవాలు ఇవన్నీ ధనియాలు ఇంకా పల్లీలు వేసుకోవాలండి. అటుకులు ముందుగా వేయించి పెట్టుకోవాలి. అందులోనే గరం నూనె యాడ్ చేసి పల్లీలు ధనియాలు పోసి చేయితో కలపదండి, ఎందుకంటే ఆయిల్ వేడి ఉంటుంది కదా, స్పూన్తో కడపాలి. నెక్స్ట్ మిరపకాయలు నూనెలు గోలిచ్చినాయి. అలా ఇప్పుడు మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి, అంటే ఆయిల్ మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇక చూడండి ఇక్కడ కలుపుతుంది మా మమ్మీ. చూడండి పిండి పైకి వచ్చేస్తే ఎట్లా అంటే ఆయిల్ సరిపోకపోయినా మళ్ళీ వేసుకోవచ్చు గరం చేసి. సాల్ట్ కూడా సరిపోకుండా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా కలుస్తుంది. తొందరగా ఇది నూనె గరం చేసిన బౌల్ అని అందులో ఆయిల్ ఉంటుంది కదా చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా అలా అవి ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలండి. మంచి మిక్స్ చేసినాక ఎల్లిపాయలు యాడ్ చేయాలి. ఎందుకంటే అవి ఇట్లా మిక్స్ చేసేటప్పుడు చిరిగిపోయి మళ్ళీ అటుకులలో దొరకనియండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవాలి. రామన్న చూపించినావు అయిపోతా కలిపేసరికి ఇలా ఆఫ్ చేయండి. చూడండి మేము షాప్కి అమ్ముతాం కాబట్టి చాలా ఇస్తాం. మేము నార్మల్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్లిపాయలు వేయాలి. ఇక్కడ చూడండి వైట్ వైట్ ఉన్నాయా. నేను ఒక పొద్దు నుండి తింటాను ఉండదు పాకం జరుగుతుంది నీకు. చూడండి వైట్గా చాలా కనిపిస్తున్నాయి కదా, ఇంకా ఆయిల్ దీంట్లో యాడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తా. బాయ్. ప్లీజ్ దీనికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, అండ్ లైక్ అండ్ షేర్. ఫుల్ వీడియో ఛానల్లో కింద లింక్ ఇచ్చాను.